బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా కొత్త ఎమ్మెల్యేలను చంద్రబాబు అభినందించారు. వారంతా చంద్రబాబును శాలువాతో సత్కరించారు. పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడారు. అంతేకాదు నియోజకవర్గ సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. ఇక మరోవైపు ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశం జరగనుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా కొత్త ఎమ్మెల్యేలను చంద్రబాబు అభినందించారు. వారంతా చంద్రబాబును శాలువాతో సత్కరించారు. పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడారు. అంతేకాదు నియోజకవర్గ సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. మరోవైపు ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశం జరగనుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, టీడీఎల్పీ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో కూడా ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ నెల 11న తెలుగుదేశం పార్టీ ఎల్పీ సమావేశం జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 135 స్థానాలని తెలుగుదేశం పార్టీ మొదటిసారిగా కైవసం చేసుకున్న నేపథ్యంలో కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో చంద్రబాబు 11వ తేదీన టీడీఎల్పీ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో టీడీఎల్పీ నేతగా అంటే శాసనసభ పక్ష నేతగా కూడా చంద్రబాబుని మరోసారి ఎన్నుకోబోతున్నారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ఎన్నికయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా ఆయన ఎల్పీ నేతగా ఉండి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 24 నుంచి కూడా 24లో చంద్రబాబు మరొకసారి ముఖ్యమంత్రి కాబోతున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి కూడా శాసనసభ్యుల ఏదైతే ఎల్పీ సమావేశం జరగబోతోంది. అలాగే ఈరోజు నిన్న కూడా చంద్రబాబుతో పలువురు గెలిచిన ఎమ్మెల్యేల అభ్యర్థులంతా కూడా వరుసగా ఇటు లోకేష్ అటు చంద్రబాబుని భేటీ అవుతూ ఆశీర్వచనం తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే 11వ తేదీన ఎల్పీ సమావేశం, 12వ తేదీన నవ్యాంధ్ర 3వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో కూడా మంత్రివర్గం రేసులో ఉన్న పలువురు ఎమ్మెల్యేలంతా కూడా చంద్రబాబు ఆశీర్వచనం దర్శనం కోసం కూడా క్యూ కడుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలకు సంబంధించిన నేతలు, అలాగే రాయలసీమ, రాజమండ్రి ప్రాంతానికి సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే ఏదైతే ప్రధానంగా చూసుకుంటే కాళహస్తి ఎమ్మెల్యే భానుప్రకాష్, అలాగే రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో పాటుగా ప్రధానంగా గుంటూరు, కృష్ణా జిల్లాకు సంబంధించి పల్నాడు జిల్లా మాజీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు, వసంత కృష్ణప్రసాద్తో పాటు పలువురు నేతలు చంద్రబాబుతో సమావేశం. మరి అలాగే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈరోజు చంద్రబాబుని, లోకేష్ని కూడా కలిసిన పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలా జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా 6 జిల్లాల్లో కూడా గత అధికార పక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఖాతా కూడా తెరిచిన పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలో జరిగిన పోలింగ్ సరళి, అలాగే వచ్చిన ఓటింగ్ శాతం, గెలుపొందిన దానికి సంబంధించి కూడా ఆ జిల్లా నేతలతో కూడా చంద్రబాబు విస్తృతంగా చర్చించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొన్న సాయంత్రం నుంచే కూడా వరుసగా చంద్రబాబు నివాసానికి ఎమ్మెల్యే అభ్యర్థులు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదట 9వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉందనుకున్నారు, కానీ 12వ తారీఖు ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలుస్తుంది. ప్రమాణ స్వీకారం ఎక్కడ జరుగుతుంది, ఎటువంటి ఏర్పాట్లు జరగబోతున్నాయి? అంటే ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి సంబంధించి వాస్తవంగా 9వ తేదీన ఉదయం 11:52 చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనుకున్నారు. అయితే ఆ రోజు కొన్ని సాంకేతిక పరమైన అంశాల నేపథ్యంలో ఆ రోజు జరపకూడదని ఆల్రెడీ టీడీపీ నిర్ణయం తీసుకుంది. అదే సైబల్టేనియస్గా అదే రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వసారిగా 9వ తేదీన ఆయన ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో చేరుతున్న నేపథ్యంలో కూడా 12వ తేదీన
రోజున ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే వాస్తవానికి రాయపుడి అలాగే దొండపాడు మధ్యలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేయాలని చెప్పి మొదట భావించారు. ఇప్పటికే ఏదైతే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు హైదరాబాద్ నుంచి టీం కూడా రావడం జరిగింది. దానికి సంబంధించిన సామాగ్రిని కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ రెండు రకాల అంశాలని జోడీకరిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పలువురు కేంద్ర నాయకత్వం వస్తే గనక దొండపాడు రాయపుడి మధ్య గతంలో రాజధాని రైతులు 1000 రోజులైన సందర్భంగా భారీ బహిరంగ సభని నిర్వహించారు. అదే చోట ఈరోజు అమరావతి ప్రాంతంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం నిర్వహించాలని చెప్పి టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గనక ప్రమాణ స్వీకారానికి హాజరవుతూ ముఖ్య అతిథిగా వస్తానని చెప్పినట్లయితే గనక ఏదైతే 2016లో చంద్రబాబు అమరావతిని శంకుస్థాపన చేశారో ఉద్దండరాయపాలెం గ్రామంలో రాజధాని ప్రాంతానికి శంకుస్థాపన చేశారు. అదే ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి కూడా టీడీపీ ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఉద్దండరాయపాలెంలో రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తే తిరిగి ఆంధ్రప్రదేశ్లో అమరావతి పనులు తిరిగి ప్రారంభమవుతున్నట్లు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి తిరిగి కొనసాగుతుందనే సందేశాన్ని సంకేతాన్ని ఇటు పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాలకు సంబంధించిన వారికి సంబంధించి కానీ, లేకపోతే పారిశ్రామిక రంగానికి సంబంధించి కానీ, లేకపోతే తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా స్పష్టమైన ఒక సందేశాన్ని ఇచ్చే ఉద్దేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఓవరాల్గా రాజధాని ప్రాంతంలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. రేపు ఢిల్లీలో జరగబోతున్న ఎన్డీఏ పార్లమెంటు సభ్యుల సమావేశానికి చంద్రబాబు హాజరవుతున్నారు. రేపు సాయంకాలానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారా లేదా, ఒకవేళ వస్తే ఉద్దండరాయపాలెం లేకపోతే కనుక రాయపుడి దొండపాడు మధ్య చంద్రబాబు ప్రమాణ స్వీకారం నిర్వహించే ఆలోచన చేస్తూ ఉన్నారు. శివ, ఇక కేబినెట్ విస్తరణకి సంబంధించి టీడీపీ వర్గాల్లో ఎటువంటి చర్చ నడుస్తోంది? ఇప్పటికే కేబినెట్కి సంబంధించి టీడీపీ నేతలు దాదాపుగా కసరత్తు ముమ్మరం చేశారు. ఎవరికి వారు సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమకి త్వరలో జరగబోతున్న మంత్రివర్గంలో తమకు అవకాశం కలిగించాలని చెప్పి అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే చంద్రబాబు కులాలు, యువతకి ప్రాధాన్యత, మహిళ, మైనార్టీ అన్ని వర్గాలకి సమతుల్యత పాటించాలని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈసారి అన్ని సామాజిక వర్గాలకి 2014లో ఏదైతే కమ్మ, కాపు, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ప్రాతినిధ్యం కల్పించారు. ఈసారి కూడా అదే సమతుల్యతని పాటిస్తూ అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. 2014లో కాపులకి, బీసీలకి ఎక్కువగా మంత్రివర్గంలో చోటు కల్పించారు. సో ఈసారి కూడా అదే ప్రామాణికాన్ని తీసుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టంగా దాదాపుగా 100కి 90% పైగా కూడా కాపులు తెలుగుదేశం పార్టీ గెలుపులో కీలకమైన పాత్ర పోషించారు. మొదటి నుంచి టీడీపీగా అండగా ఉన్నారనే సందేశాన్ని, వారు మాతోనే ఉన్నారనే సందేశాన్ని ఇవ్వడంతో పాటు మరొక వైపు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు వెన్నుదన్నుగా టీడీపీకి ఉన్నారు. సో ఈ నేపథ్యంలో బీసీలకి, కాపులకి మొదటి ప్రాధాన్యత, ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీలకి, ఆ తర్వాత చౌదరి సామాజిక వర్గానికి, అలాగే మైనార్టీలకి, అలాగే ఆర్య వైశ్య బ్రాహ్మణ శాఖ ఒక్కొక్క కేబినెట్లో అవకాశం కల్పించాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మొత్తం 24 నుంచి 25 మంది మంత్రులుగా అవకాశం కల్పిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీకి 2 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం 3 కావాలని చెప్పి కోరుతా ఉంది. మరొక వైపు జనసేనకు సంబంధించి 3 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. వారు మాత్రం 5-6 మంత్రి పదవులు అడుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. సో ఏదైతే ఎన్డీఏ సమావేశం ముగిసిన తర్వాత దీనికి సంబంధించి స్పష్ట వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎవరెవరికి ఎన్నెన్ని మంత్రివర్గంలో చోటు లభిస్తుంది అనే దానికి సంబంధించి కూడా రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మనకు అందుతున్న సమాచారం చూస్తే 19 కానీ 20 కానీ తెలుగుదేశం పార్టీకి, 3 జనసేనకి, 2 బీజేపీకి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదే స్థాయిలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ 3 నుంచి 4 మంత్రివర్గాల అవకాశాలు తీసుకునే అవకాశంతో పాటు లోక్సభ స్పీకర్ను కూడా టీడీపీ తీసుకోవాలని చెప్పి ఒక ప్రతిపాదన అయితే సిద్ధం చేసినట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.